వేణుస్వామి గీత గోవిందం సినిమా నుండే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏంటి ఒకవేళ చేసుకుంటే ఎలా చేసుకుని విడిపోతారు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అవుతున్నాడు. డైరెక్ట్గా ఆమెకే చెప్పిన ఆయన చేసుకోకు విడిపోతావు అని చెప్పిన. ఆ విషయంలోనే కొద్దిగా నాకు ప్రపంచాలు వచ్చినాయి. ఆమె నన్ను పక్కకు పెట్టి ఈ మధ్య ఎంతో ఎత్తున ట్రోల్కి గురవుతున్నాడు. నిధి అగర్వాల్కి పూజలు చేసి 6 నెలలు అయింది. పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు సినిమా ఓకే అయింది. ప్రభాస్తో మారుతి సినిమా చేస్తుంది. ఈ విషయం పక్కన పెడితే ఆయన వద్ద పలువురు హీరోలు నటులు చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల రష్మిక మందన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పుకొచ్చాడు. జ్యోతిష్కుడు వేణుస్వామి కామెంట్స్ ఈ మధ్య వైరల్ గా మారుతున్నాయి. డైరెక్ట్గా ఆమెకే చెప్పిన ఆయన చేసుకోకు విడిపోతావు అని చెప్పిన. ఆ విషయంలోనే కొద్దిగా నాకు ప్రపంచాలు వచ్చినాయి. ఆమె నన్ను పక్కకు పెట్టి నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకున్నప్పుడు వారు విడిపోతారంటూ కామెంట్లు చేసి కొన్నాళ్లకు సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడంతో తాను ఇప్పుడే చెప్పానంటూ ఆ వీడియో బయటికి రావడంతో మరింత పాపులర్ అయ్యాడు. అలా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వేణుస్వామి జాతకం చెబుతూ సంచలనంగా మారారు. ఇప్పటి వరకు వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమయ్యాయి. అందుకే ఆయన్ని నమ్ముతున్నారు. ఇక వేణుస్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వేణుస్వామి చెప్పే జాతకాలు బెడిసి కొడతాయి, ట్రోలింగ్ కి గురవుతాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి కెరీర్ ఉండదని గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఇది బాగా వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ 4 సినిమాలు చేస్తే 3 సినిమాలు డిజాస్టర్ అయ్యాయంటూ వేణుస్వామి కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ నేను చెప్పిన 4 సినిమాల్లో 3 పోయినాయి కదా. 3 పోయినాయి. ఒకటే హిట్ అయింది కదా. సలార్ హిట్ అయిందని అనుకుంటున్నారు. అది కూడా అనుకుంటున్నారు. తాజాగా వేణుస్వామి రష్మిక మందన విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వేణుస్వామిని అడుగుతూ విజయ్ రష్మిక రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా దానికి వేణుస్వామి అది అందరికీ తెలిసిందే, రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, నిజమేనంటూ బయటపెట్టాడు. వారి జాతకాలు చూశాక విడిపోతారని రష్మికకి ఈ విషయం చెప్పానంటూ చెప్పుకొచ్చాడు. నేను డైరెక్ట్ గా ఈ విషయాన్ని రష్మికకి చెప్పడం ఆమెకు నచ్చలేదు. గీత గోవిందం సినిమా నుండే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏంటి ఒకవేళ చేసుకుంటే ఎలా చేసుకుని విడిపోతారు. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని సలహా ఇచ్చా. ఆ విషయంలో నాకు రష్మికకి గొడవలయ్యాయి, అందుకే ఆమె నాతో మాట్లాడలేదని చెప్పాడు వేణుస్వామి. అప్పటి వరకు నా క్లయింట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరం అయిపోయిందంటూ వేణుస్వామి అంటున్నాడు. డైరెక్ట్గా ఆమెకే చెప్పిన ఆయన చేసుకోకు విడిపోతావు అని చెప్పిన. ఆ విషయంలోనే కొద్దిగా నాకు ప్రపంచాలు వచ్చినాయి. ఆమె నన్ను పక్కకు పెట్టి